మాట్లాడితే చావు మాటలే. చావు దాకా ఎందుకులే. నువ్వు చెప్పేది నిజమే అయితే సత్యదేవత గుళ్ళో అఖండ జ్యోతి వెలిగిస్తావా? చెప్పు. నేను అఖండం వెలిగిస్తాను. నువ్వు పరీక్షలు పెట్టినా ఆవిడ సై అంటూ వెలిగించినా నేను నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకే స్వర్ణ వెలిగిస్తా అంటావు? ఆ అమ్మ గుళ్ళో అఖండం వెలిగించడం అంటే ఆషామాషి కాదు. అబద్ధం అయితే ప్రాణాలకే ముప్పే. చస్తూ బ్రతకడం కంటే చావడమే నయం. ఆ తల్లి అబద్ధాన్ని దీవించదు. ఏమాత్రం అబద్ధం ఆడినా సర్వనాశనం చేస్తుంది. కన్న కొడుకును తాకకుండానే అన్యాయమైన దాన్ని ఇంకా నాశనం అవ్వడానికి ఏముందమ్మా? చూడు స్వర్ణ, మోకాళ్ల మీద నడుస్తూ చేతిలో అఖండ జ్యోతి వెలిగించుకుని 1116 మెట్లెక్కాలి. కొండ చివరన సత్యదేవత పీఠం దగ్గర అఖండ దీపం ఉంచి అది ఆరకుండా తెల్లవార్లు కాపలా ఉండాలి. నీలో సత్యం ఉంటేనే ఆ దీపం వెలుగుతుంది. తెల్లవారి ఆ దీపం చూసిన పూజారి అమ్మవారి మెడలో ఉన్న దండ నీకు వేసి పంపిస్తారు. లేకపోతే అష్టదరిద్రాలు అనుభవించాల్సి వస్తుంది. నా నిజాయితీని, నా సత్యాన్ని నిరూపించుకుంటానమ్మమ్మా. పంతాలకు పోయే విషయం కాదే ఇది. ఇంతకన్నా పతనం అవ్వడానికి ఇంకేం లేదమ్మా. మొగుడు దూరం, బిడ్డ దూరం. సత్యం నిరూపించుకుంటా. నేను నిజమని తేలితే నా బావని మీరందరూ ఒప్పించాలి. నాతో కాపురం కొనసాగించాలి. స్వర్ణ, అందరూ అంతగా చెబుతున్నారు కదా, ఎందుకమ్మా రిస్క్ తీసుకోవటం? నా బ్రతుకు భ్రష్టు పట్టిపోకుండా ఉండడానికి, నేనే పాపం చేయలేదని మీరంతా నమ్మడానికి. నమ్మకం లేనోళ్లతో అవమానపడుతూ బ్రతకడం ఇష్టం లేక. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.